వి న్యూస్ తెలంగాణ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. తాడేపల్లిలోని పార్టీ కార్యాలయంలో పార్టీ నేత వంగవీటి నరేంద్ర మీడియాతో మాట్లాడారు. నేరేడ్మెట్ ప్రభుత్వ జూనియర్ కాలేజీలో యూత్ డే వేడుకల్లో పాల్గొన్న ఎంపీ ఈటెల రాజేందర్. విచారం వ్యక్తం చేయాల్సిన సందర్భంలోనూ దిగజారుడు రాజకీయాల పంచుమర్తి అనురాధ మీడియా సమావేశం. వారానికి 90 గంటలు పనిపై ఎలాంటి వివరణ, మరింత దిగజారన్న దీపికా పదుకుని. గేమ్ చేంజర్ మూవీలో చిన్న మార్పు, షాక్లో ఫ్యాన్స్. తాడేపల్లి పార్టీ కార్యాలయంలో పార్టీ అధినేత వంగవీటి నరేంద్ర మీడియాతో మాట్లాడారు. దర్శనాని కోసం వచ్చి వైకుంఠానికి వెళ్ళిపోయారనే చాలా బాధ అనిపిస్తుంది. ఇందులో పూర్తి స్థాయిలో నిర్లక్ష్యం, దాని బాధ్యత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిది అనేది చాలా చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఎందుకంటే ఆయన ఈ యొక్క వైకుంఠ ఏకాదశికి సంబంధించినటువంటిది జాగ్రత్తలు కానీ దాని యొక్క పబ్లిసిటీ విషయంలోనే కానీ ముందుండేది పబ్లిసిటీ విషయంలో అందరికీ తెలుసు. దీనికి ముందుగానే వాళ్ళు క్యూ లైన్లు ఎక్కడిస్తాము, ఎక్కడ పెడతాము, ఏంటిది అని చెప్పని పూర్తి షెడ్యూల్ ఇచ్చారు. ఏమనుభవం ఉందని చెప్పని బిఆర్ నాయుడు గారిని టీటీడీ చైర్మన్గా పెట్టుకున్నారు. మీకు వాళ్ళకు ఉన్నటువంటి లావాదేవీలు ఏంటి? ఆయన మీ గురించి బాకు ఊదారనా, పబ్లిసిటీ బాగా ఇచ్చారనే ఎలక్షన్స్ ముందు? ఇలాంటి ఒక అనుభవం లేనటువంటి వాళ్ళని తీసుకొచ్చి మీరు అలాంటి స్థానంలో కూర్చోబెట్టి మీ పబ్లిసిటీల కోసం, మీ స్వార్థం కోసం ప్రజల ప్రాణాలతో ఎంతకాలం ఆడుకుంటారు? ఇది ఒక చంద్రబాబు నాయుడు గారికి ఇది ఒక హ్యాబిట్యుయేటెడ్ ప్రొసీజర్ అయిపోయింది. ఆయన ఎప్పుడు అధికారంలో ఉన్నా ఆ రోజున గోదావరి పుష్కరాల్లో కూడా వాళ్ళ కుటుంబ పరంగా వచ్చి అక్కడ స్నానాచరించాలంటే ఒక ముఖ్యమంత్రి ఏదన్నా ఒక పవిత్రమైన కార్యం చేస్తే ఎవరి కోసం చేస్తారంటే చేస్తే తన స్వార్థం కోసం చేయాలి, లేదా ప్రజల కోసం చేయాలి. ఇప్పుడు ఆయన చేసిన ఆ పవిత్రమైన స్నానం వల్ల ఎవరికి లాభం కలిగింది? 23 మంది ప్రాణాలు కోల్పోయారు. ఎంత బాధ అనిపించింది. ఎన్ని కుటుంబాలు ఆ రోజు ఆ యొక్క పవిత్రమైన స్నానం గురించి వచ్చి వాళ్ళు ఆ విధంగా ప్రాణాలు కోల్పోవడం అనేది. పోనీ నీ మీటింగులకు వచ్చిన వాళ్ళకి ఏమన్నా ఎక్కడైనా కూడా సెక్యూరిటీ ప్రాపర్గా ఉంటుందా? వాళ్ళు తిరిగి ఇంటికి వెళ్తారని చెప్పి నమ్మకం ఉందా? మొన్న ఎలక్షన్ల సమయంలో జరిగినటువంటి మీ యొక్క ఎలక్షన్ క్యాంపెయిన్లో పబ్లిక్ బాగా కనిపించని చెప్పి పర్మిషన్ ఒక చోట పెడితే ఇరుకు సందుల్లోకి తీసుకొచ్చి ఈ చంద్రబాబు నాయుడు గారు తన యొక్క పబ్లిసిటీ స్టంట్తో అక్కడ ప్రకాశం జిల్లాలో కందుకూరులో ఒక 8 మంది ప్రాణాలు కోల్పోయారు, గుంటూరు జిల్లాలో ఒక 3 దాకా ప్రాణాలు కోల్పోయారు. వీటన్నిటికీ కూడా ఎక్కడ కూడా ప్రాపర్ ఫుల్ స్టాప్ లేకపోవడం ఏంటంటే ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్ కూడా సుమోటో కింద వీటి మీద కేసు నమోదు చేయకపోవటమే. అందుకే వీటికి ఫుల్ స్టాప్ పెట్టడానికి నిన్న జరిగినటువంటి ఈ యొక్క స్టాంపిడ్కి నేను నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్లో ఇదే చంద్రబాబు నాయుడు గారి మీద, ఇదే చైర్మన్ టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు ఈఓ మీద నేను ఆల్రెడీ కంప్లైంట్ చేయడం జరిగింది. వీళ్ల మీద కరెక్ట్ యాక్షన్ తీసుకోవాలని, అట్లానే మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ అయినటువంటి అమిత్ షా గారికి కూడా నేను దీనికి మెయిల్ పెట్టి ఆయనకి కంప్లైంట్ రాయడం జరిగింది. అట్లానే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి కూడా మేము దీని మీద లెటర్స్ రాసి తప్పనిసరిగా ఈ ప్రభుత్వం యొక్క నిర్లక్ష్య ధోరణిని అడ్డుకోవాలని చెప్పని, ముఖ్యమంత్రిగా ఈ యొక్క చంద్రబాబు నాయుడు ప్రజల యొక్క సంక్షేమం కోసం పనికిరాడని చెప్పని ఆయన్ని ఈ యొక్క పదవి నుంచి దిగిపోవాలని చెప్పని మేము డిమాండ్ చేస్తూ వాళ్ళకి లెటర్లు రాయడం జరిగింది. ఎందుకంటే ఆయన ఏదైనా కానీ అధికారంలోకి వచ్చే ముందు చేసేటువంటి పబ్లిసిటీ ఒకటి. ఆయన అంటున్నాడు ప్రాపర్గా పేపర్స్ అన్నీ కూడా నేను పబ్లిసిటీ చేయించాను. ఇక్కడ కావాల్సింది ప్రాపర్గా పేపర్ పబ్లిసిటీ కాదండి, ప్రాపర్గా హ్యాండిల్ చేయడం రావాలి. నేరేడ్మెట్ ప్రభుత్వ జూనియర్ కాలేజీలో యూత్ డే వేడుకల్లో ఎంపీ ఈటెల రాజేందర్ పాల్గొన్నారు. ఆయన అతి తక్కువ కాలంలో బతికింది కొద్ది రోజులే. అందుకని అంటూ ఉంటారు, కాకి వలే 1000 ఏళ్ళు విలువలేని బతుకు కన్నా, కాకి వలే 1000 ఏళ్ళు విలువలేని బతుకు కన్నా సమాజ హితం కోసం, ప్రజల కోసం ఎంతకాలం నేను జీవించినవాడు కాదు, ఎంత ముద్ర వేయగలిగినవని చెప్పేదే ఇంపార్టెంట్. కాబట్టి ఆ ముద్ర వేసిన మహనీయుడు వివేకానంద.
అతి తక్కువ కాలంలో, చిన్న వయసులో. మూడవది, మనల్ని చాలా అవుట్డేటెడ్, పురాతనమైన అని మళ్ళా భావిస్తారు. మన భారతీయ సంస్కృతిని, భారతీయ సాంప్రదాయాల్ని, భారతీయ పండుగల్ని, భారతీయ పద్ధతులను చూసి ఈ పాశ్చాత్య దేశాలు ముక్కు మీద వేలేసుకుంటాయి. వీళ్ళేంది, బతుకమ్మలేంది, బోనాలేంది, దేవుళ్ళేంది, గిన్ని దేవుళ్ళేంది, ఇట్లా అనుకుంటారు వాళ్ళు. ఆ దేశాలలో అట్లాంటి కల్చర్. అంటే మన పాశ్చాత్య నాగరికతే గొప్పదని చెప్తున్న రోజులలో కాదు మీది గొప్పది, మాదే గొప్పదని చెప్పి ప్రవచించిన మహనీయుడు వివేకానందుడు. మా సంస్కృతే గొప్పది, మా సాంప్రదాయాలు గొప్పదని. ఇవన్నీ నడవంతరాలు వచ్చినాయి. మీకు తెలుసో తెలుగు, మీకు అమెరికా ఖండం ఎప్పుడు కనుగోబడ్డది, చరిత్ర అంతా కూడా మీరు చూస్తూ ఉంటారు. అందుకని ఇవాళ మూలవాసులు ఇవాళ భారతదేశం ఈ ఎల్లలు కరెక్ట్ కావు, ఈ బౌండరీస్ కరెక్ట్ కాదు. ఒకనాడు ప్రపంచానికే విశ్వగురువుగా వల్లిదిల్లిన దేశం భారతదేశం, ప్రపంచానికి విశ్వగురువు. కానీ మధ్యలో విదేశీయుల దండయాత్రలతో మన సంస్కృతి పోయింది, మన సాంప్రదాయాలు పోయినాయి, మన గుళ్ళు విధ్వంసం చేయబడ్డాయి, అనేక రకాల బాధలు అనుభవించింది భారతదేశం. వందల సంవత్సరాలు విదేశీ పాలకుల యొక్క పదగట్టల కింద నలిగింది ఈ భారతదేశం. అలాంటి భారతదేశం వల్ల వివేకానందుని అనేక మహనీయుల యొక్క స్ఫూర్తితోటి నా దేశానికి, నా దేశ ప్రజానికానికి స్వేచ్ఛ కావాలి, స్వతంత్రం కావాలి, ఇది ఎవరినో అడుక్కుంటే వచ్చేది కాదని చెప్పి, అడుక్కుంటే వచ్చేది కాయో పండో మాత్రమే, కానీ పోరాడితే వచ్చేది స్వతంత్రం అని చెప్పి వారి స్ఫూర్తితో కల్పించింది దేశం. ఎంతమంది మహనీయులు, ఎంతమందిని కోల్పోయినాం. మన ఇలా చాలామందికి పిల్లలకి చరిత్ర ఎందుకు ఇవాళ అంత కంప్యూటర్ సైన్స్ మీద పోవచ్చు, కానీ గతం లేకుండా వర్తమానం లేదు, వర్తమానం లేకుండా రేపు భవిష్యత్తు లేదు. గుర్తుపెట్టుకోండి. కొంతమంది అంటూ ఉంటారు చరిత్ర, ఎస్ నీ తాత గొప్పవాడైతే ఇవాడికి చెప్పుకుంటాం మా తాత గొప్పవాడని చెప్పి. చరిత్ర అది. మేము వాళ్ళకు వారసులమని చెప్తాం, మనం మాది వంశం అని చెప్పుకుంటాం మనం. విచారం వ్యక్తం చేయాల్సిన సందర్భంలోని దిగజారుడు రాజకీయాలంటూ విమర్శించారు పంచుమర్తి అనురాధ. ఉత్తరాంధ్రాన్ని ఉద్ధరిస్తాను అని చెప్పిన ఈ జగన్మోహన్ రెడ్డి ఉత్తరాంధ్రాన్ని చీకటి అడ్డాగా మార్చిన పరిస్థితి అందరికీ కూడా తెలుసు. దోపిడీలకి అడ్డాగా మార్చేశాడు. కానీ తను మాత్రం ఉత్తరాంధ్రలో 500 కోట్లు పైన ప్యాలెస్ కట్టుకున్న ఈ వ్యక్తి ఉత్తరాంధ్రాన్ని అన్ని రకాలుగా నాశనం చేస్తే ఖచ్చితంగా ఉత్తరాంధ్రాన్ని ఉద్ధరించాలి అనే ఉద్దేశంతో కూటమి ప్రభుత్వం, ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు గారు మరి వారి యొక్క కృషితో 2,08,000 కోట్ల పెట్టుబడులు తీసుకురావటమే కాకుండా ప్రధానమంత్రిగా ఉన్న నరేంద్ర మోడీ గారి చేత శంకుస్థాపన కార్యక్రమం వైజాగ్లో చేపట్టిన తరుణంలో ఈ సంఘటన తిరుపతిలో ఈ దురదృష్ట సంఘటన చోటు చేసుకుంది. అక్కడి నుంచి హుటాహుటిన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు బయలుదేరటం జరిగింది. సంఘటనా స్థలాన్ని చూడటం జరిగింది, పరిశీలించడం జరిగింది. అక్కడున్న పరిస్థితులన్నీ పూర్తిగా అవగాహన చేసుకోవడం జరిగింది. జ్యుడిషియల్ ఎంక్వైరీ వేయడం జరిగింది. 2 అధికారుల్ని సస్పెండ్ చేయడం జరిగింది. 3 అధికారుల్ని బదిలీ వేయడం జరిగింది. ఎవరైతే చనిపోయారో వాళ్ళందరికీ కూడా 25 లక్షల రూపాయల చొప్పున ఎక్స్గ్రేషియా ప్రకటించడం జరిగింది. మరి క్షతగాత్రులకి ఎవరైతే దెబ్బలు తగిలినాయో వాళ్ళందరికీ కూడా 5 లక్షల రూపాయలు ప్రకటించడం జరిగింది. మరి పాక్షికంగా గాయపడ్డ వారందరికీ కూడా తిరుమలలో వైకుంఠ ఏకాదశి రోజు అంటే ఈ రోజు దర్శన భాగ్యం కూడా కల్పించడం జరిగింది.
సంఘటన దురదృష్టకరమే అని ముఖ్యమంత్రి గారు స్వయంగా చెప్పడం జరిగింది. ఇన్నిటి మధ్య ఇదంతా జరుగుతుంటే శవాల మీద పేలాలు ఏలుకోవాలి అనే ఉద్దేశంలో మరి జగన్మోహన్ రెడ్డి ఫాలోడ్ బై వైసీపీ నాయకులు, ముఖ్యంగా ఫాలోడ్ బై రోజా ఏం చేద్దామని చెప్పి బయలుదేరారు. ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ ఉన్నారు. మీరు తెలుసుకోవాల్సిన విషయం ఒకటే ఉంది, అది అనుకోకుండా ఆ సంఘటన జరిగింది. కానీ మీ హయాంలో తెలిసి కొన్ని సంఘటనలు జరిగినాయి. బోటు సరిగ్గా లేదు, పర్యాటకుల్ని అనుమతించవద్దు అని అధికారులు చెప్పినప్పటికీ కూడా మరి గోదావరి జిల్లాలో కచ్చులూరులో మీరు బోటు అలౌ చేయడం వల్ల 46 మంది చనిపోయారు, 5గురు గల్లంతయ్యారు. వాంటింగ్గా చేశారు మీరు. వారానికి 90 గంటలు ఆఫీసులోనే పనిచేయాలని, వారాంతాలు సెలవు తీసుకోవద్దని అంటూ L&T చైర్మన్ ఎస్ఎన్ సుబ్రహ్మణ్యం ఇటీవలే సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ వైరల్గా మారింది. దీనిపై నెటిజన్లతో పాటుగా పలువురు సెలబ్రిటీలు కూడా విమర్శలు చేశారు. బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకునే కూడా ఈ పోస్టుపై స్పందించారు. సుబ్రహ్మణ్యం పోస్ట్ను షేర్ చేస్తూ ఉన్నత హోదాలో ఉన్న వ్యక్తి ఇలాంటి వ్యాఖ్యలు చేయడంతో ఆశ్చర్యానికి గురయ్యా అన్నారు. మానసిక ఆరోగ్యం కూడా చూసుకోవాలని చెబుతూ మెంటల్ హెల్త్ మ్యాటర్స్ హ్యాష్ట్యాగ్ను జోడించి పోస్ట్ పెట్టారు. దీనిపై దీపికా పోస్టుపై L&T స్పందించింది. 8 దశాబ్దాలుగా జాతి నిర్మాణమే ప్రధాన లక్ష్యంగా L&T పనిచేస్తుందని, భారత మౌలిక వస్తువులు, పరిశ్రమలు, సాంకేతిక సామర్థ్యాలను మెరుగుపరిచింది. దేశం అభివృద్ధి చెందాలి అంటే, అసాధారణ లక్ష్యాలను చేరాలంటే తప్పకుండా అసాధారణ కృషి అవసరమన్నారు. ఈ విస్తృత లక్ష్యాన్ని చైర్మన్ వ్యాఖ్యలు ప్రతిబింబిస్తాయంటూ కంపెనీ ప్రతినిధి వివరణ ఇచ్చారు. ఈ వివరణ పైన దీపిక మండిపడింది. ఈ వివరణ ఇవ్వడం ద్వారా మరింత దిగజారారు అంటూ మరొక పోస్ట్ పెట్టింది. L&T చైర్మన్ పోస్ట్ ఇదే. భార్యల ముఖం భర్తలు, భర్తల ముఖం భార్యలు చూసుకుంటూ ఇంట్లో ఎంతకాలం కూర్చుంటారు? ఆఫీసులకు వెళ్ళండి, పని చేయడం మొదలు పెట్టండి. ప్రపంచంలోని నువ్వు టాప్గా నిలబడాలి అనుకుంటే వారానికి 90 గంటలు నువ్వు పని చేయాల్సిందే అంటూ సుబ్రహ్మణ్యం ఇటీవలే సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ప్రధాన పాత్రలో కియారా అద్వానీ హీరోయిన్గా, SJ సూర్య, అంజలి శ్రీకాంత్, సముద్రకని, సునీల్ వంటి అగ్రనటులు కీలక పాత్రలో నటించిన గేమ్ చేంజర్ మూవీ ఇవాళ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రపంచ వ్యాప్తంగా రికార్డు స్థాయి స్క్రీన్లపై విడుదలై మిక్స్డ్ ట్రాక్తో దూసుకువెళ్తుంది. పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్గా వచ్చిన ఈ సినిమాలో చెర్రీ అద్భుతంగా నటించాడని, బ్లాక్ బస్టర్ కొట్టాడంటూ ఫ్యాన్స్ తెగ సంబరాలు చేసుకుంటున్నారు. అయితే ఒక్క విషయంలో మాత్రం రామ్ చరణ్ అభిమానులు కాస్త నిరాశకు గురవుతున్నారు. అదేంటంటే చిత్రంలోని అద్భుతమైన నానా హైరానా అనే మెలోడీ సాంగ్ను చిత్ర బృందం తాత్కాలికంగా తొలగించింది. అనివార్యమైన కొన్ని టెక్నికల్ సమస్యల కారణంగా ప్రస్తుతానికి ప్రదర్శించలేకపోతున్నామంటూ తెలిపింది. ఇన్ఫ్రారెడ్ ఇమేజ్ల ప్రాసెసింగ్లో కొన్ని సాంకేతిక సమస్యలు ఎదురవడంతో అందరికీ ఇష్టమైన నానా హైరానా పాటను ప్రస్తుతం ప్రదర్శించలేకపోతున్నామని తెలిపింది. అలాగే జనవరి 14 నుంచి సాంగ్ని మూవీలో జోడిస్తామంటూ తెలియజేశారు. మహబూబ్నగర్ జిల్లా కేంద్రం పిల్లలమర్రి రోడ్లోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని మాజీ మంత్రివర్యులు వి శ్రీనివాస్ గౌడ్ ఉత్తర ద్వార దర్శనం చేసుకుని ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ కేసీ నరసింహులు, మాజీ కౌన్సిలర్ జ్యోతి, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ రాజేశ్వర్, ముడా మాజీ చైర్మన్ గంజి వెంకన్న, కౌన్సిలర్ కోట్ల నరసింహ మరియు తదితరులున్నారు. మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ తిరుమల ఘటన బాధాకరమన్నారు. మళ్లీ ఇలాంటి ఘటనలు జరగకుండా చూడాలని, భక్తులు ఎక్కువగా వస్తున్న నేపథ్యంలో తగిన సౌకర్యాలు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంటుందన్నారు. కాటన్ మిల్ వెంకటేశ్వర స్వామి టెంపుల్ అభివృద్ధికి సహకారం ఇవ్వాలని గతంలో నేను కోరితే టీటీడీ స్పందించింది. అలాంటి అభివృద్ధికి సహకారం ఇచ్చింది. తిరుమల తరహా ఈ గుడిలో కూడా స్వామివారికి పూజలు చేయడం జరుగుతుందని తెలియజేశారు. కరెంటు పోయి నీళ్లు లేకుండా 3 రోజులైంది. ఆ సమయంలో సార్ బోరే ఇచ్చింది. ఈ దేవాలయానికి నీళ్లు లేక విద్యార్థులు, గోవులన్నీ కూడా ఆకలితో అలర్మించే టైంలో బోరే ఇచ్చిండు. రాత్రి 12 గంటలకు పోతే కూడా అట్లా ఆదరించింది. కరెంటు కూడా లేకుండా రాత్రి 12 గంటలకు వెళ్తే కూడా మమ్మల్ని ఆదరించింది. వెనక్కి
एतेषां सर्वेषां सहकुटुम्बानां क्षेमस्थैर्यधैर्यविजय अभय आयुरारोग्य ऐश्वर्याभिवृद्ध्यर्थं विशेषतः पद्मावतीदेव्याः अनुग्रहसिद्ध्यर्थं వైకుంఠ ఏకాదశి సందర్భంగా మహబూబ్నగర్ మరియు రాష్ట్ర ప్రజలందరూ కూడా శుభాకాంక్షలు. చాలామంది తిరుపతికి వెళ్తారు. ప్రతి జిల్లాలో ఇంచుమించు ప్రతి మండల కేంద్రాల్లో కూడా వెంకటేశ్వర స్వామి దేవాలయాలు ఉంటాయి. తెలంగాణలో పుట్టిన ప్రతి బిడ్డ దాదాపు అందరూ కూడా తెలంగాణలో ఇక్కడనే తిరుపతి వెంకటేశ్వర స్వామి దగ్గరనే సమర్పించుకుంటారు. అలాంటి దైవం వెంకటేశ్వర స్వామి కళ్యాణ మంటపాలు ఇంకా ఎన్నో కార్యక్రమాలు తెలంగాణ ప్రాంతంలో టీటీడీ ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతూ ఉంటుంది. కులదైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు కానీ, వైకుంఠ ఏకాదశి కానీ ప్రతి గుడి దగ్గర తిరుపతి మాదిరిగానే ఇక్కడ కాటన్ మిల్ వెంకటేశ్వర స్వామి దగ్గర కూడా జరుగుతాయి. వేలాది మంది భక్తులు, లక్షలాది మంది భక్తులు మరి దర్శనం చేసుకొని భగవంతుని ప్రార్థించి అందరూ బాగుండాలి, అందరము అభివృద్ధి చెందాలి అని చెప్పి ప్రతి కుటుంబం బాగుండాలని చెప్పుకుంటూ ఉంటాం. ఇలాంటి ఇంకా ఎన్నో కార్యక్రమాలు జరగాలని టీటీడీ వారికి కూడా గతంలో నేను వెళ్ళి హైదరాబాద్ నుంచి వెళ్ళినప్పుడు చాలామంది భక్తులు వస్తారు. తెలంగాణ వాళ్ళు కూడా సమానంగా ఇవ్వాలా అన్నప్పుడు వాళ్ళు కూడా స్పందించి కొంతవరకు మరి వెసులుబాటు కలిగించడం జరిగింది. మనకు జరిగినటువంటి సంఘటన చాలా దురదృష్టమైనటువంటి సంఘటన. అలాంటి పునరావృతం కాకుండా తగిన ఏర్పాట్లు కూడా చేయాలని చెప్పి కూడా ప్రభుత్వాన్ని కూడా నిన్న నిర్ణయించడం జరిగింది. దైవ కార్యక్రమాలు ప్రజలు ఎక్కువగా వచ్చే సమయాల్లో ప్రభుత్వాలే ముందుకొచ్చి ఆ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. బ్రాహ్మణ పరిషత్ ద్వారా కూడా ఎన్నో కార్యక్రమాలు గతంలో మేము నిర్వహించడం, ఇన్ ఫ్యూచర్లో కూడా తెలంగాణ ప్రాంతంలో ఇంకా అనేక దైవభక్తితో అనేక దేవాలయాలు వెలిసి దాన ధర్మాలతో ఉండాలని చేయాలని. ప్రతి మనిషి భగవంతుని మొక్కుతాం, కానీ మన గురించి మనం మొక్కాలి, కానీ ఇతరుల గురించి కూడా మనం మొక్కినప్పుడే ఇంకా భగవంతుడు ఆశీర్వదిస్తాడు. అందరినీ చల్లగా చూడాలని మనసారా వేడుకుంటున్నాం. హైదరాబాద్ నగరంలో అక్రమ నిర్మాణాలు, కబ్జాలపై ఉక్కుపాదం మోపుతున్న హైడ్రా శుక్రవారం మరొకసారి రంగంలోకి దిగింది. నగరంలోని మణికొండలో ఉన్న నెక్నాంపూర్ చెరువులో అక్రమ నిర్మాణాలను హైడ్రా నేలమట్టం చేస్తుంది. లేక్ వ్యూ విల్లాస్లో అధికారులు కూల్చివేతలు చేపడుతున్నారు. స్థానికులు చెరువు కబ్జాకు పాల్పడి అక్రమంగా నిర్మాణాలు చేపట్టారని నిర్ధారణ కావడంతో కూల్చివేతకు హైడ్రా చీఫ్ రంగనాథ్ నిర్ణయించారు. ఈ మేరకు అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. దీంతో ఇవాళ ఉదయం అధికారుల కూల్చివేతకు దిగారు. నిర్మాణదారుల నుంచి ఎలాంటి అవరోధాలు ఎదురుకాకుండా భారీ పోలీస్ బందోబస్తు మధ్య కూల్చివేతలు చేపట్టారు. కాగా నగరంలోని చెరువులు, ప్రభుత్వ భూములు ఆక్రమణలపై హైడ్రా ఉక్కుపాదం మోపుతూ కబ్జా కోరల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్న విషయం తెలిసింది. చర్యలను మరింత విస్తృతంగా పకడ్బందీగా చేపట్టేందుకు పటిష్టమైన చర్యలు కూడా తీసుకుంటుంది. ఇందులో భాగంగా గ్రీవెన్స్ డే ద్వారా సామాన్య జనాల నుంచి ఫిర్యాదులు స్వీకరిస్తుంది. అంతేకాకుండా ప్రత్యేక పోలీస్ స్టేషన్లు కూడా హైడ్రా ఏర్పాటు చేసింది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తాడేపల్లిలోని పార్టీ కార్యాలయంలో పార్టీ నేత వంగవీటి నరేంద్ర మీడియాతో మాట్లాడారు. నేరేడ్మెట్ ప్రభుత్వ జూనియర్ కాలేజీలో యూత్ డే వేడుకల్లో పాల్గొన్న ఎంపీ ఈటెల రాజేందర్. విచారం వ్యక్తం చేయాల్సిన సందర్భంలోనూ దిగజారుడు రాజకీయాల పంచుమర్తి అనురాధ మీడియా సమావేశం.
వారానికి 90 గంటలు పనిపై ఎలాంటి వివరణ, మరింత దిగజారన్న దీపికా పదుకుని. గేమ్ చేంజర్ మూవీలో చిన్న మార్పు, షాక్లో ఫ్యాన్స్. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం.